కేఎల్బీ కప్ రెండవ ఓపెన్ తెలంగాణ స్టేట్ లెవెల్లో టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల పోస్టర్ను గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి ఆవిష్కరించారు. ముందుగా పువ్వుల బొకేలతో ఆయనకు సన్మానం చేసి ఆర్గనైజింగ్ సెక్రటరీ కేపీ హనుమతో సత్కరించారు. ఈ నెల 31న క్యూరికి పుమాసే నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గట్కేసర్ పరిధిలోని డిఎస్ఆర్ గార్డెన్స్లో టోర్నమెంట్ జరుగుతుందని అన్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో కార్యక్రమాలు చేయాలని హనుమంత్ ఆకాంక్షించారు. సెకండ్ ఓపెన్ స్టేట్ తైక్వాండో ఛాంపియన్ తెలంగాణ స్టేట్ తైక్వాండో ఛాంపియన్షిప్ ఫస్ట్ స్టేట్ తైక్వాండో ఛాంపియన్షిప్ లాస్ట్ ఆగస్ట్ 15 రోజు చేసింది. ఇప్పుడు సెకండ్ 30th ఆగస్ట్ రోజు చేస్తున్నాడు హనుమంతు. ఈ కంటిన్యూ స్టేట్ లెవెల్ ఇక లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ నడుస్తుంది. నేషనల్ కూడా చేస్తాడు. ఎవ్రీ డిసెంబర్లో ఫస్ట్ డే బాగా సక్సెస్ఫుల్ చేసిండు. ఒక 500 పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఇప్పుడు దీంట్లో కూడా 500 పార్టిసిపేషన్ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు అందరికీ ఏంటంటే డిఎస్ఆర్ గార్డెన్ గట్కేసర్ మండల్లో ఛాంపియన్షిప్ చేస్తున్నాడు. 30th దీంట్లో సెలెక్షన్ అయిన వాళ్ళు నేషనల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇంటర్నేషనల్ ఏషియన్ తైక్వాండో ఛాంపియన్షిప్ కూడా నెక్స్ట్ మంత్ ఉంది. డైరెక్ట్లీ వీళ్ళు ఈ గోల్డ్ మెడల్ గెలిచిన అందరికి డైరెక్ట్లీ ఎంట్రీ చేయడానికి మేము మాట్లాడినాము. సో వీరు ఆల్ పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు ఈయన కంగ్రాట్స్ చేసి చెప్పాలి. పర్మిషన్ తీసుకొని అండర్ ద జేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ కుక్వీన్ అండర్లో స్టేట్ లెవెల్ తైక్వాండో ఛాంపియన్షిప్ చేస్తున్న హనుమంతు విత్ ద టీమ్ బ్లాక్ బెల్ట్స్ కేటగిరీలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, పీవీ నుంచి మొదలైతే క్యాడెట్ నుంచి మొదలైతే సీనియర్ దాకా ఉన్నది. సో పూంసేలా కరిగిలా ఛాంపియన్షిప్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న అందరూ కాంటాక్ట్ చేయండి హనుమంతుకి. ఈ సక్సెస్ఫుల్ చేయాలి. దీంట్లో గెలిచిన వాళ్ళకి మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో అవకాశం ఉన్నది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్లేయర్స్